యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల దినములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరుగుబడుకయు మరి మూర్ఖత తిరుగుబాటు ఈ రీతిగా లేకుండా మరి పుట్టబోతున్న బిడ్డలకి అలాగే మన పిల్లలకి ఆయన ఆశ్చర్యకార్యాలను చెప్పటం వల్ల వారిలో నిరీక్షణ పుడుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నిత్యంగా మనం సంఘంలో సమాజంలో చెప్పే ముందు మొదటిగా మనం మన బిడ్డలకు నేర్పించాలి. ఇది ఆసాపు గారు రాస్తున్న దైవ ధ్యానం అండి, కీర్తన. మరి మనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాము, మన ఫ్రెండ్స్కి ఏంటి, పని చేస్తున్న